నిమిషం శోభ, అంటే మా వాళ్ళందరూ ఏమైపోవాలి? హార్ట్ అటాక్ రావాలా, లేకపోతే వాళ్ళ ఇందులోనే దూకిపోవాలా అబ్బాయిలందరూ? మీరు ఆ చీరలో ఆ నడుము చూపిస్తూ బా ఏమైపోవాలి మా కుర్రోళ్ళందరూ. ఇది కుర్రాల కోసం తీసిన వీడియో అయితే కాదు, నా కోసం తీసుకున్నారనమాట. నాకు ఎప్పటి నుంచో ఒకటి ఉండే వర్ష, బికాస్ జనరల్ గా అన్ని రకాల రీల్స్ అని తీస్తూనే ఉంటాను. ఐ రియలీ వాంట్ టు డూ రీల్ విత్ రెయిన్ లో అనమాట. అండ్ అనుకోకుండా నేను యశ్వంత్ గోవా వెళ్ళడం, సో అన్ఎక్స్పెక్టెడ్ గా వర్షం రావడం వల్ల వాడే షూట్ చేశాడు అనమాట. వావ్, యశ్వంత్ నీకు ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? చాలా యాంగిల్స్. అసలు ఆ వీడియో చూసి ఫిదా అయిపోయారు మా వాళ్ళందరూ. ఎవరు ఫిదా అయ్యారో లేదో తెలియదు కానీ రాగానే నువ్వు చెప్పావు కదా, అండ్ దట్టు ఒక అమ్మాయి అప్రిషియేట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది అనడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంది అమ్మాయిలు కుళ్ళుకుంటారు, ఈ వర్షకు అసూయ ఉంటది కాబట్టి ఎవరు బాగా చేసినా నాకు పొగడడం ఇష్టం బేసిక్ గా. కానీ చాలా 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 బాగున్నారు శోభా గారు మీరు. గారు అంటే థ్యాంక్ యూ అండి, పిలిచినందుకు నేను ఇంకా వెళ్ళొస్తా. చాలా బాగున్నావు శోభా నువ్వు. నీకంటే మీ బాయ్ ఫ్రెండ్ ఇంకా బాగుంటాడు అనుకో. ఏం చేస్తాం, అలా రాసి పెట్టుంది కాబట్టి మీకు దొరికేశాడు. అసలు మీ బాయ్ ఫ్రెండ్ కి మా ఫ్రెండ్స్ అందరూ క్రష్ పిచ్చి. అబ్బా యశ్వంత్ 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 అనేవారు సీరియల్ చూసి. ఇప్పుడు అబ్బా శోభ శోభ శోభ. ఏంటంటే నువ్వు చెప్పావు కాబట్టి అలా సిచ్యువేషన్ వచ్చింది చెప్తున్నాను. నాకు కూడా పర్సనల్ గా ఇన్స్టాలో మెసేజ్ చేసేవారు అనమాట. ఎవరో ఒక అమ్మాయి చాలా పెద్ద ఫ్యాన్ అంట యశ్వంత్ కి. షీ యూస్ టు మెసేజ్ హిమ్ ఇన్స్టాలో, తను రెస్పాండ్ అవ్వట్లేదు అనేసి. అక్క నాకు యశ్వంత్ అన్న అంటే చాలా పెద్ద క్రష్ అక్క, నేను చాలా మెసేజ్ చేస్తున్నాను, తను రెస్పాండ్ అవ్వట్లేదు. అరే ఎంత ధైర్యం రా, నాకే మెసేజ్ చేసి నేను క్రష్ యశ్వంత్ కి అన్నా అని పెట్టింది కాబట్టి బతికిపోయింది, లేకపోతే శోభా శెట్టి చేతిలో మొత్తానికైతే క్యూట్ స్వీట్ ఒక బ్యూటిఫుల్ కపుల్ గా మీరు ఎప్పటికీ అలా ఉండాలి. శోభ, ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? సో రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ కి ఒకటి వెబ్ సిరీస్ చేశాను అనమాట. షూట్స్ అయితే అయిపోయింది. సో ప్రాబబ్లీ 1 or 2 months లో అది కూడా రిలీజ్ అవుతుంది. అండ్ కన్నడలో రీసెంట్ గా ఒక షూట్ చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే షోస్ చేస్తున్నాను. సో అలా జరుగుతుంది అనమాట. తెలుగులో చేసి, కన్నడలోని చేసి, యాప్ లో చేసి, ఫోన్ లో చేసి, ఇంకేం వదులుతారు మీరు? అంటే అదేదో అంటారు కదా, ఇల్లు ఉన్నప్పుడే దీపం చక్క పెట్టుకోవాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటారు కదా. సో వర్క్ ఉన్నప్పుడే చేయాలి కాబట్టి సో ఏది వచ్చినా ఓకేరా, ఈ టైం ఏదైతే ఉందో ఈ ఏజ్ లో మనకు ఎర్నింగ్ చేసే ఏజ్ కాబట్టి ఏది వచ్చినా, అండ్ ఐమ్ వెరీ చూజీ వర్ష, ఏది వస్తే అది చేయను అనమాట. నాకు బాగా అనిపించింది, దిస్ వాజ్ బెస్ట్ అనిపిస్తేనే ఐ డూ ఇట్ అనమాట. సో మొత్తానికి అయితే బాగుంది. సో ఏంటి మీరు అంటే తెలుగులో ఎంత ఫేమ్ ఉందో కన్నడలో కూడా అంతకంటే మించి ఉంది ఇప్పుడు. సో అంటే ఒక టైంలో మీరు కన్నడలో ఎందుకు అంత మంచి ఫేమ్ తెచ్చుకోలేదు అనేది కొంతమందికి ఉన్నింది. నేనేమంటానంటే యాజ్ ఆర్టిస్ట్గా మనకి ఎలా ఉంటుంది అంటే కన్నడ తెలుగు అనేసి కాదు, మనకి ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళి పని చేస్తూ ఉంటాము. అండ్ డెఫినెట్లీ ఈ రోజు తెలుగుకి వచ్చి పని చేస్తున్నానంటే కన్నడలో నాకు ఇచ్చిన అవకాశం అది ఎప్పటికీ పోదు. సో కన్నడలో ఎలా ఉంటుంది అంటే వర్ష, ఇక్కడ మనకు ప్రాంప్టింగ్ ఉంటుంది. సో కన్నడలో మనకు లైవ్, సో యా సీరియల్ మొత్తం మనకు లైవే ఉంటుంది. నేను వెళ్తే ఒక్కరోజుకే బయటికి గెంటేస్తారు, మనకు లైవ్ కష్టమే. సో లైవే ఉంటుంది కాబట్టి వర్కింగ్ డేస్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు తెలుగు తమిళ్. కన్నడలో వర్కింగ్ డేస్ ఎక్కువ చేస్తాము. సో ఇక్కడికి అక్కడికి బ్యాలెన్స్ చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. బట్ టు బీ ఫ్రాంక్ అంటే మేనేజ్ చేయడం చాలా కష్టం. అది అయిపోయిన తర్వాత బ్రేక్ అంటూ ఎక్కడ తీసుకోలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ దట్ టైమ్ ఐ వాస్ డూయింగ్ తెలుగులోనే 2 సీరియల్ అనమాట, కార్తీక దీపం అండ్ దాంతో పాటు ఈటీవీలో లాహిరి 2 సీరియల్ బ్యాలెన్స్ చేసి మళ్ళీ 3వ సీరియల్ అంటే హైలీ ఇంపాసిబుల్ యాజ్ ఆర్టిస్ట్ గా. సో అది అయిపోయిన తర్వాత రీసెంట్ గా నాకు బిగ్ బాస్ ఆఫర్ చేశారు. అంతకుముందు సీరియల్స్ అడిగేవారు, ఐ సెడ్ లేదండి ఇది స్కెడ్యూల్ అవ్వదు అనేసి. సో కన్నడ బిగ్ బాస్ బిగినింగే అడిగారు, బట్ ఐ సెడ్ నో, బికాజ్ నాకు ఆల్రెడీ 7లో ఒక ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా అరే వద్దు, వన్స్ ఇస్ ఫైన్, ఓకే బిగ్ బాస్ అనేది వెళ్ళావు, ఎక్స్పీరియన్స్ చేసుకున్నావు, వచ్చావు, తర్వాత మళ్ళీ ఎందుకు అన్నట్టు. ఓకే నో అని చెప్పాను. నో అంటే లేదు సార్ ఇది నాకు వేరే ప్రాజెక్ట్ ఉంది. సో అప్పటికి కూడా నాకు వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. కేబికేజీ జరుగుతుంది నాకు అప్పుడు, ఇక్కడ సేమ్ టైంలో స్టార్ట్ అవుతుంది అక్కడ. ఆఫ్టర్ దట్ మళ్ళీ నాకు వైల్డ్ కార్డ్లో అడిగారు. వైల్డ్ కార్డ్లో అడిగినప్పుడు నేను ఎందుకు పర్టికులర్గా వైల్డ్ కార్డ్లో వెళ్ళడానికి డిసిషన్ తీసుకున్నాను అంటే మళ్ళీ కన్నడకి కంబ్యాక్ అవ్వడానికి దిస్ ఇస్ ద బెస్ట్
ఆపర్చునిటీ. అవును. మీరు కన్నడ బిగ్ బాస్ లో కూడా ఫుల్ గా ఏడ్ చేస్తే ఆ హోస్ట్ హీరో ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చాలా తిట్టారట. నాకు బేసిక్ గా కన్నడ రాదు, అదే అందుకే నాకు డౌట్ ఏం జరిగింది అసలు కన్నడ బిగ్ బాస్ లో. ఏంటంటే అదే జనాలు తప్పు చేస్తారు. ఏంటంటే ఓకే నువ్వు ఒకరి గురించి మాట్లాడతావా, ఇట్ ఈస్ ఫైన్. అప్పుడు మళ్ళీ ఆ హీరో గారిని కూడా బ్లేమ్ చేయడము, తిట్టాడు. ఎవరిని తిట్టారు వర్ష. సో మోర్ ఓవర్ ఏమైపోయింది అంటే నాకు వెళ్ళగానే 2 weeks తర్వాత నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఒక బిగ్ బాస్ షో నుంచి నువ్వు అగ్రిమెంట్ చేసి లోపలికి ఎన్ని వెళ్తే డేస్ ఉన్నారు మీరు కన్నడ 3 బిగ్ weeks, బాస్? ఆల్మోస్ట్ 2 weeks పైన ఉన్నా. 2 weeks పైన ఉన్నారు. ఆ తర్వాత మీరే వచ్చేయాలి అని- నేనే సెల్ఫ్ నామినేషన్ చేసుకొని ఎలిమినేషన్ చేసుకొని వచ్చేసాను అనమాట. అండ్ అంత పెద్ద షోకి నువ్వు వెళ్తావు అంటే లాడ్ ఆఫ్ అగ్రిమెంట్స్, రూల్స్, రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. ఈజీగా యూ కాంట్ గో అండ్ యూ కాంట్ కమ్ అవుట్ ఈజీలీ. ఓ, మీరు రావాలి అనుకుంటే రాలేరు. హైలీ ఇంపాసిబుల్. యూ కాంట్ కమ్ అవుట్. సుదీప్ గారు ఎందుకు అంత అగ్రెసివ్ అయ్యారు అంటే చాలా రోజుల తర్వాత కన్నడకి కంబ్యాక్ అయ్యారు. అండ్ థ్యాంక్ గాడ్ లక్కీలీ ఆ రోజు హైయెస్ట్ హోట్ నాకు. ఐఎమ్ ద టాప్ 2 లో ఉన్నాను. సో సెకండ్ నేనే సేవ్ అయ్యాను అనమాట. ఇంత జనాలు అంత కంబ్యాక్ అయిన తర్వాత కూడా మీకు ఇంత సపోర్ట్ చేస్తే మీరు ఎక్కడో ఒక చోట వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, లేకుండా మీరు వెళ్ళిపోతున్నారు హెల్త్ కోసం అనేసి హీ బికమ్ హ్యాంగ్రీ. మీరు చెప్పేదేదో మీరు చెప్తారు. అల్టిమేట్లీ ఉండాల్సింది నేను. అండ్ లోపల ఉంటే నాకు కూడా దే ఆర్ పేయింగ్ మీ పర్ ఎపిసోడ్ ఇంత అనేసి డబ్బులు వస్తుంది, ఉంటే ఫేమ్ వస్తుంది. ఉన్నంత వరకు ఊరికే రావడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు కదా. నా వల్ల కాదురా ఇంకా నేను చేయలేను అని డిసైడ్ అయినప్పుడే ఐ కేమ్ అవుట్. అండ్ బయటకు వచ్చిన తర్వాత నేను సమాధానం చెప్పాల్సింది నా ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే. అల్టిమేట్లీ నా పేరెంట్స్ కానీ మా అక్క వాళ్ళకి కానీ ఒకటే అంటారు, అరే యూ షుడ్ బి హ్యాపీ, డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఎక్కడికైనా వెళ్ళు, ఏదైనా చేయి, అల్టిమేట్లీ నువ్వు హ్యాపీగా ఉండాలి. కానీ ఏంటంటే ఓట్ చేసిన జనాలకి అఫ్ కోర్స్ నేను రెస్పెక్ట్ చేస్తాను. లోపల కూడా అదే చెప్పాను, బయటకు వచ్చిన తర్వాత కూడా అదే చెప్పాను.